ఖుషి స్కూల్ వదిలేసి ఎంతసేపు అయిందమ్మా? జస్ట్ ఇందాకే ఫ్రెండు. అవునమ్మా, మీ ఆఫీస్ ఎలా ఉంది? బాగుంది తల్లి. పద వెళ్తూ మాట్లాడుకుందాం. సరే అమ్మా. రా ఖుషి. ఖుషి నువ్వు మధ్యలో కూర్చో. అమ్మా లేదు, నేను ముందే కూర్చుంటాను. పర్లేదు ఖుషి, మధ్యలో కూర్చుందో గాని. లేదమ్మా, నేను ముందే కూర్చుంటాను. ముందైతే అన్నీ చూడొచ్చు. పోనీ ముందే కూర్చొని తులసి, పాప అడుగుతుంది కదా. సరే ఎక్కు. రా తులసి. అమ్మా నీకొక విషయం చెప్పాలి. ఏంటి ఖుషి? ఫ్రెండ్, నీకు కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఇద్దరు ఒకసారి బెండ్ అవ్వండి. చూశారండి, దాన్ని వాడు దర్జాగా సినిమాలకు షికార్లకు తిప్పి ఇప్పుడు ఇంటికి తీసుకొస్తున్నాడు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని, అది పారిపోయే రోజు దగ్గరలోనే ఉందిలే. అందుకే ఈ సరదాలు షికార్లు. పద వెళ్దాం. ఆగ్రా సిద్ధు, ఎరా సిద్ధు, పొద్దున్ననగా వెళ్ళి ఇప్పుడే రావడం. ఏం చేయమంటావు బామ్మ? ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. సగం టైం రోడ్డు మీదే పోయింది. నువ్వు బాగా మాటలు నేర్చావురా. ఇదిగో తులసి, ఇవాళ మొదటిసారి కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలా పొద్దంతా బలాదూర్ తిరగడానికి వెళితే మాత్రం ఊరుకునేది లేదు, చెప్తున్నా. పాపం చిన్న పాప కదా బామ్మ, తనకేం తెలుసని. ఇది చిన్న పిల్లరా? అసలు బుద్ధుందా దీనికి? అయినా ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. సరే సరే వదిలేసి. ఏయ్, అది చూసావా? క్లియర్ గా కనిపించిందా? కనిపించిందిలే, ఇది ఖుషీ కార్డే. మరి నేను అదే కదా చెప్పింది. ఇదే ఐడి కార్డు.
అప్పుడు కళ్ళు నీకు సరిగ్గా కనబడలేదు కదా, అందుకే నీకు అలా కనిపించింది. ముందా కార్డు ఇవ్వు. సర్లే తీసుకో. ఏయ్ నుంచి నేను చేస్తున్నా, పోయి వంటింట్లో పంచుడుపో. అలాగే బామ్మ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. థ్యాంక్స్. ఖుషి వెళ్దాం పద. రా. అమ్మయ్య, ఇవాళ కొంచెంలో బయటపడ్డాం. రేపటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చూసావా అజయ్, నిన్ను కంపేర్ చేసి వేరే వాళ్ళని అనుమానిస్తారా అవమానిస్తారా అని తిట్టిందే తప్ప నిన్ను నిజంగా పొగడలేదు, అసలు మెచ్చుకోలేదు. అవతలి వాళ్ళని తిడితే నిన్ను మెచ్చుకుందని నువ్వు అనుకుంటున్నావు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నువ్వు సపోర్ట్ చేస్తున్నావని చెప్పిందే కానీ నిజానికి నువ్వు సైలెంట్గా ఉండడమే తప్ప నీకు ఏది చేత కాదని తన ఉద్దేశం. ఐ పిటి యు జయ్. ఏంటిలా సడన్ బ్రేక్ వేశారు? మన ఇంటికి వచ్చేసాం.